తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, మొన్న సూర్యగ్రహణం టైంలోనే మీరు అమావాస్య టైంలో కామాఖ్య అమ్మవారి దగ్గర చాలా విశేషంగా హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. 3 రోజులు కంటిన్యూస్. 17th, 18th, 19th ఎట్లా జరిగాయి సార్ కార్యక్రమం? చాలా బాగా అమ్మవారి అనుగ్రహం చక్కగా జరిగింది. ఎంత దూరం సార్ అది గుడి నుంచి? ఏది గుడి నుంచి మీరు చేసిన హోమం అదంతా? అది జస్ట్ పైన అండి, భువనేశ్వరిలో చేసాం ఫస్ట్ 2 days. థర్డ్ డే ఏమో గుళ్ళో చేసాం. గుళ్ళో ఆ ప్రాంగణంలో చేసాం. ఏం కామ్యార్థం చేశారు సార్? నేను యాక్చువల్గా నా సంకల్పం ఏంటంటే గోశాల పెట్టాలని. మామూలుగా వచ్చి చేయించుకునేవారు వాళ్ళ యొక్క ఇబ్బందులు తగ్గడానికి. అంటే పంచగ్రహ కూటమి వచ్చింది, గ్రహణం ఏర్పడింది ఆ టైంలో. కాబట్టి మొదటి రోజు గణపతి, లలిత చేసాం. రెండో రోజు నవగ్రహాలు, మూడో రోజు చండి. యాక్చువల్గా అయితే అక్కడ మీరు చండి చేస్తే అరగంటలో చేసి పెట్టేస్తారు. అరగంటే మీకు చండి అక్కడ. మేము 700 శ్లోకాలు చదవడాలు ఉండవా? అంత సీన్ ఉండదు. మీకు స్వాహా స్వాహ అంటాడు, అయిపోయింది. అందుకని మనం ఏం చేసామంటే ఇక్కడ నుంచి శాస్త్రోక్తంగా చేసే వాళ్ళని తీసుకెళ్లి 5 గంటల సేపు జరిగింది చండి. అరగంటలో మనకి గణపతి పూజ అవ్వదు. లోపల టెంపుల్ లో హోమం అంటాడు, మీకు 10 నిమిషాలే ఉంటుంది హోమం. ఇంకా వాళ్ళ ఆచారాలని మనం క్షేత్ర మహిమ వల్ల మీకు సిద్ధించేస్తారు. కానీ జనరల్ గా మీరు ఇక్కడ ఆ హోమాలు ఇక్కడ చేస్తే పనికిరావు. అంతే అంతే, డెఫినెట్లీ క్షేత్ర మహిమ, అది శక్తిపీఠం కాబట్టి అక్కడ నడిచిపోద్ది. ఏం కాదు. ఎట్లా జరిగాయి క్షేత్రానికి దోషాలు ఉండవు. బాగా జరిగిందండి, చాలా బాగా జరిగింది. అందరూ బాగా సాటిస్ఫై అయ్యారు కూడా, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అద్భుతం. అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇప్పుడు నెట్ ప్రాబ్లం వల్ల అప్పుడప్పుడు జూమ్ లింక్ కట్ అవ్వడం రావడం అదొక చిన్న టెక్నికల్ ఇష్యూ, కానీ బట్ అదర్వైజ్ నేను చూసాను, చాలా చక్కగా శాస్త్రోక్తంగా జరిగింది. అభినందనలు సార్. ఇక కామాఖ్య అమ్మవారి ఆరాధన చేసిన తర్వాత ఎట్లా ఉంది అంటే, లలిత ఇంకా అమ్మవార్లు అనంటే అందరి పేర్లు వేరు వేరే పేర్లు కదా. కామాక్షి అమ్మవారి గురించి ఈ రోజు అడగాలి అనేది. కామాక్షి అమ్మవారి ఆరాధన ఒక్కసారి చెప్పండి సార్. కామాక్షి దేవి అనంటే నిజంగా ఆ స్వరూపాన్ని చూస్తుంటే మంత్రముగ్ధులు అవ్వకుండా ఉండమేమో కదా. ఆ ఇంట్లో పాఠం ఉంటే కూడా అమ్మవారిని చూస్తూ ఆ చెరుగ్గడ పట్టుకోవటం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. కామాక్షి దీపం కూడా చూస్తుంటే చూడాలి అని అనిపిస్తుంది. ఒక్కసారి అమ్మవారిని ఏ విధంగా ఆరాధన చేసుకోవచ్చు? సింపుల్ గా మేము చేసుకోవాలి అంటే ప్రతినిత్యం ఎలా చేసుకోవచ్చు? ఒకటి నాకు జరిగిన ఫస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను ఫస్ట్ టైం కామాక్షి అమ్మవారి ఆలయానికి విచిత్రంగా వెళ్ళాను. అంటే ఎలా అంటే కంచి ఒక క్లయింట్, అప్పటి వరకు పరిచయం కూడా లేదు పెద్దగా. వాళ్ళు, సార్ మేము కామాక్షి వెళ్తున్నాం, మీరు రండి. అసలు ఎప్పుడు కూడా నేనే వెళ్తానమ్మా, ఎందుకు మీకు ఇబ్బంది అది ఇది అనేవాడిని. సరే వస్తానండి అనేసారు. మరి అమ్మవారు ఎందుకు పలికించిందో తెలియదు. ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని నేను మా మిస్సెస్ వెళ్ళిపోయాం. వాళ్ళు అక్కడ బుధవారము ఆదివారం అనుకుంటా, ఆదివారాలు మీకు అభిషేకాలు జరుగుతాయండి. అక్కడ అన్ని రకాల పసుపు కుంకుమ అన్నిటితో అభిషేకం చేస్తారు. ఒక 2-3 గంటలు ఉంటుంది అభిషేకం. మీరు ముందుని స్పెషల్గా తీసుకొని కూర్చొని చూడొచ్చు ఎదురుగా. అసలు ఫస్ట్ టైం నేను అమ్మవారిని చూసినప్పుడు కళ్ళు తిరుగుతుంటే కనపడింది. షాక్ అయ్యా, ఏంటిది ఇట్లా అని మా మెసేజ్ చూపిస్తా. ఆవిడ కనిపించట్లే, నాకు కనపడుతుంది. తర్వాత నేను వింటే చాగంటి కోటేశ్వరరావు గారు కామాక్షి అమ్మవారి కళ్ళు కదులుతాయి అని చెప్పాడు ఆయన. నాకు ఫస్ట్ టైం అలా కనబడింది, మళ్ళీ తర్వాత కనబడలే ఇప్పుడు అలా. దాని తర్వాత మామూలుగా ఇప్పుడు మొత్తం అలంకరణ అయిపోయిన తర్వాత హారతి ఇస్తారు. ఇట్లా హారతి ఇచ్చినప్పుడు ఆ లైట్ వెలుగు వల్ల కళ్ళు ఊగుతున్నట్టు కనిపిస్తుంది. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. అయితే మా మిస్సెస్ కంటే ఇప్పుడు నాకు కనిపిస్తుంది, ఇప్పుడు కనబడ్డాం కదా బాబు, ఇందాక అసలు ఏమీ లేనప్పుడు కళ్ళు తిరుగుతున్నట్టు కనబడ్డాయి అన్నాను. మీకు అక్కడ ఏంటంటే అమ్మవారి ముందుని కూర్చొని వెళ్ళినప్పుడు ఆ ఎనర్జీ మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. అక్కడ అమ్మవారికి ప్రత్యేకత ఏంటంటే, పౌర్ణమి రోజు చాలా మంది వెళ్తారు. పౌర్ణమి రోజు ఆ ప్రాంగణంలో కూర్చుంటారు. అక్కడ వాళ్ళు అంటే అక్కడ సిస్టమ్ కానీ వాళ్ళు చెప్పడం ఏంటంటే, అమ్మవారు పౌర్ణమి రోజు అక్కడ తిరుగుతుంటుంది వచ్చి, ఎవరెవరైతే ఏ బాధతో ఏ చింతనతో ఉంటారో వాళ్ళకి ఆ ఇబ్బందిని తొలగిస్తుంది అని చెప్తారు కంచి కామాక్షి అమ్మవారు.
ఆలయంలో ప్రాంగణంలో కూర్చున్నా సరిపోతుందా? సరిపోతుంది. బట్ లోపలికి మీరు వెళ్ళొచ్చు, చక్కగా ఎలాగో దర్శనం చేసుకోవచ్చు, దర్శనం. దర్శనం చేసుకోవచ్చు. స్పెషల్ దర్శనాలు ఉంటాయి అక్కడ, హా. అట్లా ఉంటుంది. మీరు చెప్తుంటే గుర్తొస్తుంది సార్, అక్కడ 9 ప్రదక్షిణాలు చేయటము, అమ్మవారికి 9 రకాల గాజులు, పువ్వులు, అవును. చీర ఇవన్నీ పెట్టడం, ఇవన్నీ వింటూ ఉన్నాను సార్. అవునండి, ఎంతవరకు ఉంటుంది, నిజం ఇది? ఉంటుందండి. అవన్నీ చేస్తారు. ఉమ్. మీకు ఏం చేస్తారంటే దర్శనం అయిన తర్వాత కుంకుమ ఇస్తారు. ఆ కుంకుమ తీసుకెళ్ళి లక్ష్మీదేవి పూస్తారు అక్కడ. ఓ. పూసి అలా దర్శనం చేసుకుని తిరిగి వస్తారు. ఉమ్. బట్ చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ కంచి Hmm. కామాక్షి అమ్మవారిది. వెళ్ళాలి And, అయితే ప్రతి ఒక్కరు. ఇంకోటి ఏంటంటే భూమి కాని ఉండదట అవును. ఆ విగ్రహం, గ్యాప్ ఉంటది అవును. అంటారు. ఉమ్. ఒకసారి ఎందుకు ఎలా ఉందో చూద్దామని ఇలా కదిపితే పైన మొత్తం మేఘామృతం అయిపోయింది అంటారు ఒకానొక సమయంలో. అమ్మ బాబాయ్. మళ్ళీ వెంటనే సెట్ చేసేసారు. Hmm. మొత్తం అంటే ఎనర్జీ చూడండి. ఉమ్. మనం విగ్రహ రూపంలో చూస్తున్నాం అక్కడ, కాకపోతే మీకు అది విగ్రహం కాదు, ఈ విశ్వానికి ప్రకృతి రూపంలో ఉండే అమ్మవారు. దాన్ని కొంచెం కదిపితే ఉమ్. ప్రకృతిలో ఎలాంటి మార్పు వచ్చి, అంటే ప్రకృతికి అమ్మవారికి తేడా లేదని చెప్పి మనకి తెలియడం కోసం అట్లా వచ్చింది ఖచ్చితంగా. అనిపించింది. ఖచ్చితంగా. ఇంకొక విషయం ఏంటంటే నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ, వాళ్ళు ఏమన్నారంటే సార్ అది 4 o'clock స్టార్ట్ అవుద్ది, మేబీ 1 hourలో అయిపోయింది. నేనేమనుకున్నా గర్భగుడిలో మీకు 1/2 hour కంటే ఎక్కువసేపు ఉండడం చాలా గ్రేట్ కదా. 7 o'clockకి 8 o'clock 9 o'clock 8 o'clock అనుకుంటా నేను బుక్ చేసుకున్నా ఫ్లైట్. ఉమ్. నేనేమనుకున్నానంటే ఏముంది 4కి వెళ్తాము, 4 o'clock రమ్మన్నారు. మహా అంటే హార్డ్లీ 10-15 నిమిషాలు, అరగంట. 4:30కి మళ్ళీ వెంటనే నేను ఎయిర్పోర్ట్ కి కంచి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతా. 2 hours. 8:30కో 9కో సంథింగ్ ఉండేది నాకు ఫ్లైట్. ఆ రోజు గుర్తులేదు కరెక్ట్. సరిపోతుంది అనుకున్నా. సరిపోద్ది అనుకున్నాను. అలా కూర్చుంటే అవ్వట్లేదు. నాకేమో 6 అయిపోతుంది ఒకవైపు. అమ్మో మనం వెళ్ళగలం, ఆ ఫ్లైట్ మిస్ అయిపోద్దాము అని అనుకొని మనసులో ఏమనుకున్నానంటే ఈవిడ ముందు కూర్చున్నాం, ఆవిడ చూసుకోదా ఫ్లైట్ని, కావాలంటే ఆవిడే డిలే చేస్తుంది పిచ్చి నమ్మకంతో అలా ఉండిపోయా. అయిపోయింది. 6:30కి ప్రసాదం ఇచ్చేసి స్వీకరించి టకా రూమ్కి వెళ్ళి బ్యాగ్స్ తీసుకొని నేను మా మిస్సెస్ బయలుదేరి 1 hour లేట్ బస్ ఫ్లైట్. నాకు మర్చిపోయి ఆ విషయం 1 hour లేట్ అని అన్నాక అప్పుడు ఐ రియలైజ్డ్, అరే ఇందాక అనుకున్నాం కదా అనుకున్నా, మనసులో, అదే జరిగింది. అబ్బా నిజంగా అసలు అమ్మవారి మహిమ అనిపించింది. అమేజింగ్. అలా ఇంకోటి ఏంటంటే మీరు అక్కడ కూర్చొని గనక అమ్మవారి జపం గనక చేయడం, లలిత చేసుకోవడం చేస్తూ ఉంటే మీకు ఎనర్జీ కంప్లీట్గా ఫీల్ అవుతారు. కంప్లీట్గా ఫీల్ అవ్వడం జరుగుతుంది. మీరు చాలా మందికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే దాని చుట్టూ ప్రదక్షిణ చాలా పెద్ద ప్రాంగణం అండి. చాలా బాగుంటుంది అసలు. మీకు ఆ కంచి కామాక్షి అమ్మవారి బ్యాక్ సైడ్ ఓల్డ్ కామాక్షి అమ్మవారు అమ్మవారా అక్కడ వెనకాల ఉంటారు, వెనకాల ఉంటారు, కొలనికి ముందు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అక్కడ అది కూడా ఉంటుంది. చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఒక్కసారైనా వెళ్ళాలి. మీరు అన్నట్టుగా కంచి కామాక్షి అమ్మవారి దీపం కూడా పెడతారు. చాలా మందికి దీపంలో కూడా కన్ఫ్యూజన్, ఇటు పెట్టాలి అటు పెట్టాలి. చక్కగా ఈస్ట్ వైపు పెట్టుకొని దీపం ముందు వెలిగించి చేసుకుంటే, అంటే ఇక్కడ ఏంటంటే అమ్మవారి యొక్క ఆరాధన చేసినప్పుడు మోక్షానికి మోక్షము, కోరికలు నెరవేరటం, కోరికలు కూడా నెరవేరుతాయి. పేర్లోనే ఉంది కామాక్షి. మన కామ్యం ఏదైతే కామ్యం ఏ నెరవేరు. కోరికైనా. ఎగ్జాక్ట్లీ. ఏదైనా నామం కూడా చెప్పండి సార్, మరి కోరికలు నెరవేరటానికి అమ్మవారిని ఎట్లా? అంటే మూల మంత్రాలు వేరే ఉంటాయి. ఓం కామాక్షి దేవి అయిన మహా చేసుకున్నా సరిపోతుంది. ఖచ్చితంగా. ఖచ్చితంగా ఈ కామాక్షి దీపాన్ని వారంలో ఏ రోజులు ప్రత్యేకంగా పెట్టుకోవచ్చు సార్? యాక్చువల్గా అయితే రోజు పెట్టాలి. రోజు పెట్టాలి. కొంతమంది ఏం చేస్తారంటే శుక్రవారాలు వెలిగిస్తారు. అంటే ఒక్కొక్క ఇది కూడా వాడటం నేను చూశాను. ఇప్పుడు కొంతమందికి సంతానం లేని వాళ్ళు గురువారం వెలిగిస్తారు, ఆదివారాలు పెడతారు. ధన సంపాదన అంటే ఫైనాన్షియల్గా బాగా వీక్లో ఉన్నాం, ఫైనాన్షియల్గా బాగా అమ్మవారి అనుగ్రహం కావాలనుకునే వాళ్ళు శుక్రవారం పెడతారు. రోగం ఉంది ఎక్కువగా, చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనే వాళ్ళు శనివారం ప్రత్యేకంగా అమ్మవారికి నైవేద్యం గూడాన్న నైవేద్యంగా పెడతారు. ఈ రకంగా చేసుకోవచ్చు. అద్భుతం సార్, చాలా చక్కగా తెలియజేశారు సార్. కృతజ్ఞతలు. నమస్కారం. శ్రీమాత్రే నమః.